రోజు రాజకీయ నాయకుల మాటలు, ఛాలెంజ్లు, తిట్లు, శాపనార్థాలు ఇని బోర్ కొట్టినప్పుడు మై హూనా అనుకుంటా పాల్కాగా ఎంటర్ అవుతాడు. కొంచెం సేపు గమ్మత్ ముచ్చట్లతోటి అందరిని నవ్వెచ్చిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒక్కసారి పలకరించొద్దాం పాండి. హలో, ఏంటి మనం గెలుస్తున్నామా లేదా? గెలుస్తున్నాం సార్. ఎంతకీ ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? మనమే కదా. మనంగాకి ఇంకెవరు సార్? మనమే. అమ్మో, ఏకే పాల్కాక లోపట పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నాడు. కాకా నమస్తే, ఏం సంగతే? ఫోన్లేమో మాట్లాడుతున్నావు. ఇక ఎవరికి ఛాన్స్ లేదు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినా సరే గెలిచేది నేనే, అధికారంలోకి వచ్చేది మా పార్టీనే, అంతే. అబ్బో, ఇంతకు తమరు గెలిచి అధికారంలోకి వచ్చేది ఎక్కడా? రాష్ట్రంలోనా కేంద్రంలోనా సార్? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న వేశారు. కాకపోతే రాష్ట్రంలోనా కేంద్రంలోనా అనేది కాదు ఇక్కడ పాయింట్. నేను తలుచుకుంటే అమెరికాకి ప్రెసిడెంట్ కాగలను. గతంలో ట్రంప్ని ప్రమోట్ చేసింది నేనే. ఎన్నో యుద్ధాలు కూడా ఆపాను. అందుకే నేను కావాలనుకుంటే సీఎం అవుతాను, పిఎం అవుతాను. నాకెవరు అడ్డు చెప్పండి. మంచి జోరు మీద ఉన్నావు కదా. సరే గాని ఇంతకు నువ్వు మా పార్టీలో చేరావా లేదా? నేను తర్వాత చేరతా గాని బాబు మోహన్ చేరినట్లున్నాడు కదా. ఎస్, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పాల్గారు నేను మీ పార్టీలో చేరతాను అని చెప్పి చాలా బతిలాడాడు. అందుకని చెప్పి సరే రమ్మన్నాను. వచ్చాడు, కండువ కప్పుకున్నాడు. ఇంకా ఉంది, ఇద్దరం కలిసి స్వీప్ చేసేస్తాం. అదే క్లీన్ స్వీప్. ఓహో, మరి ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉన్నారా? అంత సింపుల్ గా అడుగుతారేంటి? ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఫోన్ చేసి పాల్గారు మేము మీ పార్టీలో చేరతామని అడుగుతా ఉన్నారు. తెలుసా నీకు? ఏం జ్యోతి కరెక్టేగా ఫోన్లు వస్తున్నాయిగా మనకి. అవునా? ఎక్కడా? తెలంగాణనా ఏపీనా? మంచి ప్రశ్న అడిగావు. ఎక్కడా అనేది కాదు, నాకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రెండు ఒకటే. మంచిది గాని అసలు మీ పార్టీ గెలిస్తే ఏం చేస్తారు ఏకే పాల్ సార్ మీరు? 1,00,000 కోట్లు ఫండ్ తీసుకొచ్చి దేశాన్ని డెవలప్ చేస్తాను. 1,00,000 కోట్లు తీసుకొస్తావా? ఎక్కడి నుంచి? నా గురించి తెలియదా మీకు? 32 దేశాల ప్రెసిడెంట్లు, 23 దేశాల ప్రైమ్ మినిస్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫండ్ అలా వచ్చేస్తుంది 1,000 కోట్లు అంతే. వామ్మో. హలో, ఇంతకీ ఏంటి మన పార్టీయే ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా? ఓకే ఓకే, విన్నావా? మా పార్టీనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చూడు, ప్రజలందరూ కూడా పాలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎక్కడా? ఏపీలోనా తెలంగాణలోనా? మంచి ప్రశ్న, గుడ్ క్వశ్చన్. కాకపోతే ఏపీలోనా తెలంగాణలోనా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ పాయింట్ అది కాదు, మనం గెలుస్తున్నామా లేదా. అదే, ఎక్కడ గెలుస్తున్నారు అని. అక్కన్నా ఇక్కన్నా? ఎక్కడో ఒక చోట గెలుస్తున్నాం కదా, ఇంకేం కావాలి? ఏందో ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు నువ్వు. ఆ సంగతులన్నీ తర్వాత కానీ ఇంతకు నువ్వు మా పార్టీలో చేరావా లేదా? ఒక పని చేయి, నువ్వు ఒక మిస్డ్ కాల్ ఇవ్వు అర్జెంటుగా. అందుకైతే నీకు టికెట్ కావాలంటే చెప్పు, ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర నుంచి నీకు టికెట్ ఇచ్చేస్తాను. అమ్మో, నీకు దండం పెడతా. ఈ లొల్లంతా నాకొద్దు. మళ్ళా బోరు కొట్టినప్పుడు పలకరిస్తా గానీ ఇప్పుడు పోండి. సరే, నీ ఇష్టం. చూసిండ్లు కదా ఏకే పాల్కాక జోరు. అధికారంలోకి వస్తానంటున్నాడు కానీ ఎక్కడా అనేది మాత్రం క్లారిటీ లేదు. పాపం సారుకు. ఏందో ఈ మనిషి ఏం మాట్లాడినా కామెడీగానే అనిపిస్తుంటదబ్బా.